మీ మనోహర్ని వెంకటగిరి మండలం రంగారపల్లి పంచాయతీ సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ని. నేను ఆల్మోస్ట్ చాలామంది తెలుసు, కొంతమంది తెలియగా ఉంటారు. సో అయినా వినండి ఆ సందేశం ఒకసారి. నేను గత 2 సంవత్సరాలుగా రామ్ కుమార్ రెడ్డి గారిని కలుస్తున్నాను. సో అక్కడి నుంచి ఉన్న నెగిటివ్ అయితే నాకు కనిపించలేదు ఇప్పటివరకు. రామ్ కుమార్ రెడ్డి ఉన్న నియోజకవర్గ సమన్వయకర్త అయిన తర్వాత నుంచి మాకైతే ఇంటిమేషన్ రాకుండా మమ్మల్ని లెక్క చేయకుండా చేసినది ఎక్కడా లేదు. మా పంచాయతీలో చెప్తున్నాను, అదర్ పంచాయతీలు అదర్ విషయం నాకు తెలుసు, నేను దాంట్లో ఇంటిపేరు కాదు. మా పంచాయతీలో చెప్తాను, మాకైతే ప్రతి ఇంటిమేషన్ వస్తుంది. అది రామ్ కుమార్ కన్నా ఆఫీస్ నుంచి వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎండి ఆఫీస్ నుంచి వస్తుంది, సెక్రటరీ నుంచి వస్తుంది, ఇంకో దాని నుంచి వస్తుంది. ఎవరైతే కన్సర్న్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే తెలియపరుస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ మేమే ఇన్వాల్వ్ అయ్యి మేము చేస్తున్నాం. కానీ రీసెంట్గా జరిగిన ఈ తుఫాను విషయం వరకు జరిగినటువంటి విషయం నేను ఏదైతే మాట్లాడానో దానికి రామ్ కుమార్ రెడ్డికి సంబంధం లేకుండా జరిగిన విషయం. ఆ విషయంలో నిజంగా నేను అవమానపడ్డాను. అందుకని నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎందుకు మాట్లాడాను, ఎందుకంత భావోద్వేగానికి లోనైనాడు అనే విషయాన్ని. ఈ విషయంలో అందరికి సంబంధం లేదనే విషయం నాకు కూడా అర్థమైంది. కానీ ఈ విషయం ఎక్కడ ఫాల్ట్ అయిందంటే అధికారరూపంగా చేసేటువంటి వాళ్ళ యొక్క కార్యాచరణలో ప్రాబ్లం అయింది. అధికారులకు వాళ్ళ చేయాల్సిన పనులు చేయకుండా కరెక్ట్ వేలో పోకుండా వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల మేమంతా ఇబ్బంది పడ్డాం. దానివల్ల మేము అడగాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ ఒక సమన్వయకర్త కింద జరిగే పనులే అని ఆయన మనం పెట్టడం కరెక్ట్ కాదు. ఈ అధికార లోపం ఎక్కడుందో అధికారులు తెలుసుకొని సమర్థించుకొని వాళ్ళ హైరార్చికల్ లెవెల్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేసుకోవాలని నా రిక్వెస్ట్. నెక్స్ట్ పోతే సమన్వయకర్తగా రామ్ కుమార్ రెడ్డి గారిని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన తర్వాత అన్న చేయాల్సిన పనులు అన్న ఇక్కడ సీఎం జగన్ మీటింగ్ పెట్టినప్పుడే సీఎం గారు చెప్పారు, రామ్ నువ్వు తిరుగు, ఇంటింటి తిరుగు, గడపడవ తిరుగన్నాడు. అన్న నాన్ స్టాప్గా 24/7 నా తెలిసినంత వరకు తిరుగుతూనే ఉంటాడు గడపడికి. నేను కూడా తిరిగాను అన్న కూడా. సో ఆయన చేసేటువంటి పనులు లేదు. మమేకమయ్యేటువంటి విషయంలో ఆయనైతే అందరూ కలుపుకుపోతాడు. మనం కూడా కలవాల్సిన, చేతికి చెయ్యి ఇస్తేనే అది షేక్ హ్యాండ్ అవుతుంది. అటువంటిది ప్రతి ఒక్కరి మనసులో ఉండి దాన్ని కలుపుదల చేసుకొని ముందుకు పోయి రేపు 2024లో రాబోయే ఎలక్షన్లో వైసీపీ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఒకసారి మనం సీఎంగా గెలిపించుకొని ఒకవేళ మనం ఇక్కడ చేయాల్సిన పనిలో మన అన్న టికెట్ ఇచ్చేసి వచ్చిన రోజు నుంచి 100% మనం కూర్చొని నిలబడి అన్నకి ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో ఆ అన్న రాధాకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వారికంటే ఎక్కువ హయ్యర్ మెజార్టీతో గెలిపించుకోవాలని నా ఉద్దేశము. దీనికి అందరూ తోడ్పడండి. ఈ పార్టీ మనందరిది, వైసీపీ పార్టీ మనందరి దాంట్లో ఉన్నాం. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉన్న అప్ అండ్ డౌన్స్ మనం లెవెల్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని మనం ముందుకు పోవాలి అనేది నా ఒక్క సందేశం. ఇది అర్థం చేసుకొని అందరూ ఫాలో అవుతారని నా ఉద్దేశం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మనకి ఏం జరుగుతుందా చెప్పలేదనేసి మండల ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే అది అసంభవం. ప్రతిసారి ఎవరికైనా ప్రతి గ్రూప్లో వస్తుంది, అదేం కొత్త కాదు. గ్రూప్లో పెడుతున్నారు, ఇక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచైనా సమాచారం వస్తుంది. సమన్వయకర్త అంటే ఆయనతో కలిసిమెలిసి మనం పోవాలి. మనకి చెప్పలేదు, మనం రాలేదు, కలవలేదు అంటే అది అసంభవం. అది మనదేం పాలిటిక్స్. ప్రతి దాంట్లో ఆయన ప్రధాని మీకు చెప్తున్నారు, మీరే రాలేదు. గడప దాని నుంచి కానీ ఏ కార్యం జరిగినా కానీ ఏది జరిగినా ఏ మీటింగ్ జరిగినా మీరు రాలా. మీరు రాని దానికి ఏరే వాళ్ళు పెడితే ఎట్ట సమన్వయకర్త అంటే సమానంగా పోవాలి. మీరు ఒకసారి వచ్చినప్పుడు కలిసినప్పుడు అదే విధంగా పోతున్నారు. చెప్పలేదు అని నిందిస్తే ఏం చెప్పాలి? పెళ్ళికి పిలవాలా, లేదంటే వాళ్ళ ఇంట్లో కార్యమా? ఇది అందరిదే కదా. సమానంగా ఉన్నప్పుడు సమానంగా అందరం కలిసిమెలిసి పోవాలి. జగన్కు చూడాలా లేదా ఎవరన్నా చూడాలి. ఇంట్లోదైతే మీరు పిలవలేదు, రాలేదు అని చెప్పాలి. సమన్వయకర్త అంటే మొత్తం అందరినీ చూసేటప్పుడు సమానంగా మీరు వేరు, ఏరే వాళ్ళు వేరు, ప్రజలు వేరు అని కాదు కదా. ఒకటే అందరికీ. ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు. వచ్చిన రోజు నుంచి గడప ప్రోగ్రాం కాడి నుంచి ఏం జరిగినా ప్రజల గురించే చేస్తున్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి తిరగతానే ఉన్నాడు. ఆయన ఆపేసి మీరు రాలేదు, మేము రాలేదని కూర్చోవడం లేదు. అట్టేటప్పుడు ఆయన విమర్శించాల్సిన అవసరం లేదు. మాకైతే అన్ని ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి ఎంపీడీఓ కాడి నుంచి ఎక్కడి నుంచి అయినా. అది ఇంకైనా మనం కలిసిమెలిసి జరిపించుకోవాలి. ఇంకొచ్చే దీనికైనా చేసి అది
వెంకటగిరి రూరల్ మండలం ఎంపీటీసీలు సర్పంచులు మాకు గౌరవించడం లేదు, అధికారులు మాకు ప్రభుత్వ కార్యక్రమాలు తెలియపరచడం లేదు అని కొన్ని వార్తలు వచ్చినాయి. నిజంగా ఇక్కడ 20 పంచాయతీల వెంకటగిరి రూరల్ మండలంలోని 20 పంచాయతీల ఎంపీటీసీలు సర్పంచులు గ్రామాలకు చెందిన నాయకులు అందరూ కూర్చున్నారు. ఎండిఓ గారు అధికార కార్యక్రమాలు కార్యదర్శుల ద్వారా ప్రతి సర్పంచ్కి ఎంపీటీసీకి తెలియపరుస్తున్నారు. కొంతమంది వస్తున్నారు, కొంతమంది పనుల వల్ల ఆ కార్యక్రమాలకి రాలేకపోతున్నారు. అదేవిధంగా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకిచ్చిన సర్పంచ్ పదవులు కానీ ఎంపీటీసీలు కానీ మాకిచ్చిన పదవులు కానీ పార్టీ పదవులు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వైఎస్ఆర్సీపీ తరఫున ఇచ్చిన పదవులు. ఈ పదవులను మనము పార్టీ కార్యక్రమాలకి ఎక్కడ జరిగినా మనమే అక్కడికి వెళ్ళి మనం అటెండ్ అయ్యి మన కార్యక్రమాన్ని మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పంపించిన నేదురుమూడి రామకుమార్ రెడ్డి సమన్వయకర్తగా ఎగడేసి ఆయన ఆధ్వర్యంలో మనమందరం కలిసికట్టుగా పనిచేసి నెక్స్ట్ 2024లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేటట్టుగా ఎగిరేటట్టుగా ముఖ్యమంత్రిగా చేసుకొని అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ కార్యక్రమం రాజకీయం అనేది ఒకరి వల్ల అయ్యేదేవి కాదు. అందరూ రండి. పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి ఆ జెండా వల్ల గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధులు రండి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుందాం 2024లో. దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, అందరూ సమానమే. అందరికీ అన్ని గౌరవాలు నేదురుమూడి రామకుమార్ రెడ్డి మనకి ఇస్తున్నాడు. వచ్చిన వాళ్ళకి ఏం కాదని వల్ల మన చిన్నప్పటి నుంచి మనం రాజకీయం మొదలుపెట్టిన నేదురుమూడి కుటుంబం అంటే మన కుటుంబ సభ్యులు. వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి రాజకీయం అన్నీ తెలిసిన వాళ్ళు మన కుటుంబం సభ్యుల్లాగా ఉంటాం, స్వతంత్రంగా ఉంటుంది. అందరూ వచ్చి కలిసికట్టుగా పనిచేసుకుందాం, పార్టీని బలోపేతం చేద్దాం.